పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో ఆలయాల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శివాలయం, పోలేరమ్మ దేవాలయం నూతనంగా గంగమ్మ దేవాలయాన్ని నిర్మించి గంగమ్మను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావుతో పాటు వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. प्रभास फोन कंटिन्यू गई అఖిరాజు ఉమాకాంతం గారు 1938లో ఆయన స్థాపించినటువంటి వరలక్ష్మి విద్యాశేఖర వాగ్దేవి భవనం, అది కొన్ని కారణాల వల్ల అది వెనుకబడింది. ఆయన ఎక్స్పైర్డ్ అయ్యాడు అంతలోకే. దాన్ని తిరిగి ఇప్పుడు ఈ రోజున పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది. శివాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది. పోలేరమ్మ గుడిలో పోలేరమ్మను కూడా పునఃప్రతిష్ఠ చేసి వీరభద్రుడు, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ అనే విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. గంగమ్మ గుడిని నూతనంగా ఏర్పాటు చేసి ఊరికి పశ్చిమంగా ఆలయం నిర్మాణం చేసి అక్కడ పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది. వరలక్ష్మి విద్యాశేఖర వాగ్దేవి భవనం అంటే సరస్వతి అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మాణం చేసి అదే గుడిలో ఆయన యొక్క అఖిరాజు ఉమాకాంతం గారు వరలక్ష్మి విద్యాశేఖర వాగ్దేవి భవనమునకు ఇచ్చినటువంటి స్థలంలో సాయిబాబా గుడి కూడా ఏర్పాటు చేసి రెండు గుడులకి అంటే మే 1926 సంవత్సరము మే 9 తారీఖున ప్రతిష్టలు జరిగినాయి. ఈ రోజునే జరుగుతున్నాయి. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. మీకు అన్ని వివరాలు తెలుసు.